నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఏమంటే నిజంగా ప్రియమైన మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ భక్తి అండి, భక్తి. రోజు ప్రియమైన వల్ల ప్రతి ఒక్కరు అనుకుంటున్నాము మరణించిన మరుక్షణమే పరదేశం మనం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అండి. కానీ ఎవరు భక్తి ఏంటన్నది ఎవరికి తెలుస్తుంది? మన భక్తి ఏదో మనకే తెలుస్తుందండి, మన నిరీక్షణ ఏదో మనకే తెలుస్తుందండి. అందుకంటున్నాడు యోబుకు ఫ్రెండ్ అంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదంటాడండి. కనుక ప్రియమైన వల్ల భక్తి నిజంగా ధైర్యాన్ని పుట్టిస్తుందండి. ఇప్పుడు మనలో పాపం లేనప్పుడు మనం చాలా ధైర్యంగా మాట్లాడతాం. ఎంత పెద్దోడైనా ఎదిరించి మాట్లాడతాం. ఎందుకని మనలో తప్పుదం లేదు, మనలో పాపం లేదు, మనలో ఆ చెడు వ్యసనాలు లేనప్పుడు ఎవరితోనైనా మనం గట్టిగా వాదిస్తామండి.